వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ల్యాబ్ లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను సీఎం పరిశీలించారు. న్యూఢిల్లీ నుండి వచ్చిన FSSAI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ పాండా, CFTRI డైరెక్టర్ శ్రీ గిరిధర్ ల్యాబ్ లోని ప్రతి పరికరం పనితీరును సీఎం కు వివరించారు. తిరుమలలోని TTD వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన నీరు మరియు ఆహారాన్ని అందించేందుకు వివిధ వనరుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తోంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ శాంప్లింగ్, ఆర్డర్, కండక్టివిటీ, మెయిన్ కాన్ఫిడెన్షియాలిటీ, అనలిస్ట్ టీమ్, కోడింగ్ ఆఫీసర్ కి వీళ్ళకి ఎందుకు వచ్చింది శాంపుల్, ఎందుకు అనలైజ్ చేస్తున్నాము, దేని కోసం అనలైజ్ చేస్తున్నాం అనేది అనలిస్ట్ కి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్టర్ ఎనర్జీ ఉంటుంది అనేది వివరణగా చెక్ చేస్తాం. ఒక శాంపుల్ సుమారు 6 నుంచి 7 అంటే ఇక్కడ ఒక మనిషి వచ్చే ట్యాంకర్ కానీ వచ్చే సామాగ్రి కానీ ప్రతిసారి వచ్చే బ్రోకన్స్ ఉన్నాయా, ఇన్సెక్ట్స్ ఉన్నాయా, పెస్టిషన్ ఉన్నాయా, అలాంటి రిలేటెడ్ అనాలిసిస్ ఇక్కడ సింపుల్ గా చేయొచ్చు. ఆ పద్ధతి ఫిజియోకెమికల్ పారామీటర్ అనాలిసిస్ అంటారు. ఇది గంటలో రిలేటెడ్ ఆస్పెక్ట్ ఇవాల్యుయేట్ చేయడానికి యూస్ చేస్తారు. ఇది వాటర్ బాత్. సో ఇది ఆటోమేటెడ్ అవడం వల్ల మోర్ దెన్ 6 to 8 కన్వీనియంట్ ఆటోమేటెడ్ సాంపిల్స్. దిస్ ఇస్